హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం మెయిన్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ది ఏంటంటే కీమోథెరపీ. కీమోథెరపీ ఇది క్యాన్సర్ని మనకి నయం చేయడానికి వాడేటటువంటి పద్ధతి అనమాట. ప్రస్తుతం ఈ పద్ధతి ఉంది. దాని స్థానంలో మనకి ఏంటంటే ఒక స్మార్ట్ ఔషధం అయితే తీసుకొచ్చారు. ఆ ఔషధాన్ని మనం లోపల పేజీలో చూద్దాం. అయితే ఇది భారతీయ శాస్త్రవేత్తలు అయితే దీన్ని అభివృద్ధి చేశారు కొన్ని సంస్థల సహాయంతో అని మనకి కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఆ ఆర్టికల్ చూద్దాం. రెండో ఆర్టికల్ వచ్చేసి మనకి బాల్యం నుంచే మనకి భరోసా ఇవ్వాలి. 6వ తరగతి నుంచి మనకి 10వ తరగతి వరకే పిల్లలకి ఇప్పుడు ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలాగే విర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, అలాగే 3D ప్రింటింగ్స్, రోబోటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇటువంటివన్నీ కూడా మనకి పిల్లలకి సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ పెంపొందించడానికి మనకి 6 నుంచి 10వ తరగతి వరకు ఇవి పాఠశాలలో మనకి పెట్టాలని చెప్తుంది నీతి ఆయోగ్. అలాగే 11 నుంచి 12వ తరగతుల వారికి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మనకి 9వ తరగతి నుంచే వాళ్ళకి వృత్తి విద్యా కోర్సులు అయితే నేర్పించాలి. ఐటీఐ, డిప్లొమా ఇటువంటివి ఉంటాయి కదా. అలాగే వాళ్ళు రిలీజ్ అయ్యేటప్పటికి ప్రస్తుతం పరిశ్రమల్లో ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు అందుబాటుకు ఉంచుకోవాలి. చదివిన చదువు అనేటటువంటిది మనకి రియల్ వరల్డ్లో అది అప్లికేబుల్గా ఉండాలి అని నీతి ఆయోగ్ అయితే మనకి చెప్తుంది అనమాట. అందులోని భాగంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక రిపోర్ట్ ఒక పేరుతో రీఇమేజింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ అనేటటువంటి పేరుతో మనకి ఒక నివేదిక అయితే రూపొందించింది. ఇందులోని భాగంగా 11, 12 ఇంటర్ తరగతులు ఎవరైతే చదువుతున్నారో వారికి సాధారణంగా ఏంటంటే జాబ్ పర్పస్ ఓరియంటెడ్లో, అలాగే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కావలసినటువంటి ఇన్పుట్స్, స్కిల్స్ అయితే మనము వాళ్ళకి కల్పించాలి. అందులో భాగంగా సబ్జెక్ట్స్, ఆ కోవలో మనకి సబ్జెక్ట్స్ డిజైన్ ఉండాలి అని నీతి ఆయోగ్ అయితే సూచించింది అనమాట. ప్రధానంగా ప్రతి రాష్ట్రం కూడా ఇది ఇంప్లిమెంట్ చేయండి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. 10వ తరగతి నుంచే వాళ్ళకి సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయడము, అలాగే ఇంటర్ నుంచి వాళ్ళకి ఇంటర్న్షిప్లు ప్రొవైడ్ చేయడము, ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావట్లేదు కాబట్టి మరొకసారి నీతి ఆయోగ్ అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది. అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి అని రాష్ట్రాలకు చెప్తుంది అనమాట. ఫైనల్గా మన కంటెంట్ ఏంటంటే 6 నుంచి 9 తరగతులకు మనకి ప్రజెంట్ ఉన్న కోర్సులను యాడ్ చేయడము, 9 నుంచి 12వ తరగతులకి వృత్తి విద్య, అలాగే ఉపాధి అవకాశాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఆ యొక్క కోర్సుల్ని చేర్చడండి అనేసి నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తుంది అనమాట. పేరు రీఇమేజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ 2047 అని గుర్తుంచుకోవాలి. అదే కోవకు చెందింది నెక్స్ట్ ఆర్టికల్ కూడా. మన రాష్ట్రంలో అయితే గవర్నమెంట్ ఐటీఐలు దాదాపుగా మనకి 83 ఉన్నాయి. ఈ 83 ఐటీఐలు 169 పరిశ్రమలతో అనుసంధానం అయ్యాయి అనమాట. టైఅప్ అయ్యాయి. ఈ టైఅప్ వల్ల మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క డైరెక్ట్గా వీళ్ళకి ఇంటర్న్షిప్ అనేటటువంటిది ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అక్కడే వీళ్ళకి లభిస్తుంది అనమాట. కాబట్టి ఈజీగా వాళ్ళు గెయిన్ చేయగలరు, తద్వారా జాబ్ అనేటటువంటిది ఈజీగా వస్తుంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి. దీనిలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదైతే చేస్తుంది. ఇక్కడ మరి ఆ డబ్బులు ఎవరిస్తారు, దానికి కావలసినటువంటి డబ్బులు అందులో ఎలాగా కంపెనీస్ ఉన్నాయి కదా, పారిశ్రామిక కంపెనీలు, వాటి యొక్క ధ్యేయం ఏంటి? వాటి యొక్క ధ్యేయం సిఎస్ఆర్ను అమలు చేయడం. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత.
అది వాళ్ళ బాధ్యత. అందులో వాళ్ళకు వచ్చేటటువంటి లాభాల్లో మనకి 2% అనేటటువంటిది విద్య మీద, వైద్యం మీద, సామాజిక సేవ మీద ఖర్చు పెట్టాలన్నమాట. అందులోను భాగంగానే ఆ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ యొక్క 169 పారిశ్రామికవేత్తలందరూ కూడా పెద్ద పెద్ద బడా కంపెనీలు ఈ యొక్క ఐటీఐతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అన్నమాట. ఒక్కొక్కరు పెట్టుబడి పెడతారనమాట. ఆ పెట్టుబడి అనేటటువంటిది ఎలా ఉంటుంది, రేషియోస్ ఎలా ఉంటాయి, ఎవరైనా మనకి పెట్టుబడి ఇస్తారా అంటే ఇందులోను భాగంగానే మనకి ఈ యొక్క సిఎస్ఆర్లో భాగంగా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మనకి ఇప్పటికే ఒక 7 కోట్లు అయితే సమీకరించాం. అలాగే పిఎం సేతు ఇంపార్టెంట్ పథకం ఈసారి అడగడానికి అవకాశము ఉంది. పిఎం సేతు, ఈ యొక్క పిఎం సేతు అనేటటువంటిది ఇందులో భాగంగా ఫస్ట్ టైం మనకి విశాఖపట్నము, బొబ్బిలి, అలాగే నర్సాపట్నం ఈ 3 ఉన్న ప్రాంతాల్లో ఐటీఐలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఐటీఐ హబ్గా మార్చింది అనమాట. హబ్గా 7 కోట్లతో మనకి మార్చాయి ఈ పిఎం సేతు భాగంగా. అంటే అందులో ఎవరెవరు పాల్గొన్నారు, మనకి బడా సెట్ కంపెనీలు, ఆర్సెలల్ మిత్తల్ కంపెనీ ఇప్పటికే ముందుకు వచ్చింది. అలాగే రాష్ట్రంలో 83 ఐటీఐలు ఈ పారిశ్రమలో వేత్తలు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలతో టైఅప్స్ అయితే అయ్యామన్నమాట. ఇంకా మనం డీప్గా వెళ్ళాలంటే ఎవరెవరు ఎంతేసి ఇచ్చారు వాళ్ళ యొక్క బాధ్యత కింద, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఒక్కొక్కరు ఎంత ఇచ్చారంటే చూడండి. సిమెంట్స్ ఒక 45 లక్షలు, రాయల్ ఎన్ఫీల్డ్ 1 కోటి, ఇవేవి మనకు అనవసరము. ఈ పథకం గుర్తించుకోండి. పిఎం సేతు అనగానే ప్రభుత్వ ఐటీఐలకి మనకి ఏం చేస్తాయంటే స్కిల్ నేర్పిస్తాయి, స్కిల్ నేర్పించి జాబులు కూడా ఇస్తాయి అనేది గుర్తించుకోండి. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏది చదవాలి అదే చదవాలి, ఇదంతా చదవాల్సిన పని లేదు. పిఎం సేతు పథకము, ఐటీఐ లింకప్, జాబులు, స్కిల్ ఇండియా గుర్తించుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నము పారిశ్రామిక హబ్గా, బొబ్బిలి, అలాగే ఐటీఐ నర్సాపట్నం ఈ 3 ఐటీఐల్ని పారిశ్రామిక హబ్గా మనకి గుర్తించిందని గుర్తించుకోవాలి పిఎం సేతు పథకం. అలాగే డిజిటల్ చెల్లింపులు మనకి ఒక కుదుపు అయితే ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మనం అంతా యూపీఐ పేమెంట్స్ ఉపయోగించి చేస్తున్నామో అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి 2000కు పైన ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో దాని మీద మనకి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ విధిస్తాము అని బ్యాంకులకు అవకాశం కల్పిస్తారని కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఆ యొక్క వార్తల నేపథ్యంలో ఈ ఆర్టికల్ మనం చూడొచ్చు. ఇంకా విధించలేదు, విధించినప్పుడు డిస్కషన్ చేద్దాం. అయితే దాదాపుగా మనకి 2000 ఈ యొక్క పద్ధతిని మనం 2016 నుంచి మాట్లాడుకుంటే 2016లో యూపీఐ సిస్టమ్ తెచ్చాము. అప్పట్లో యూపీఐ సిస్టమ్ 2 కోట్లు ఉండేది అనమాట. ఇప్పటికీ చూసుకుంటే 2025-26 గత ఆర్థిక సంవత్సరం చూసుకుంటే 24,000 కోట్లకి ఎగబాకింది అనమాట. అంత మార్కెట్ అయితే యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయంటే 500 లోపు వరకు జరిగే ట్రాన్సాక్షన్సే ఈ యూపీఐ పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దాదాపు 86% ఇవే చేస్తున్నారు. 500 రూపాయల నోట్లు 501 నుంచి 2000 రూపాయల నోట్లు 10% చేస్తున్నారు, 2000 పైన 4% చేస్తున్నారు అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ యొక్క మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఏదైతే విధిస్తున్నారో అది విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకు, 2000 పైన అంటే ఎవరు చేస్తున్నారు, 4% చేస్తున్నారు. 4% మంది ప్రజలు చేస్తారేంటి, అవి ఎవరికి, పెద్ద పెద్ద బడా సీట్లు, బిగ్ బజారు, విశాల్ మార్ట్, మెగావాట్లు అటువంటి వీటి దగ్గర, అలాగే పారిశ్రామికవేత్తల ట్రాన్సాక్షన్స్ అక్కడ జరుగుతాయి. వాళ్ళు వ్యాపారవేత్తలు అనేటటువంటి వ్యాపారవేత్తలు తిరగబడడానికి అవకాశం ఉంది అని ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడిప్పుడే మనం అభివృద్ధి చెందుతున్నాము కాబట్టి ఇటువంటివి కానీ చేస్తే అభివృద్ధికి మనకి అవఘాతం లేదా అఘాతం ఏర్పడుతుంది అని ఆర్టికల్ చెప్తుంది. మర్చెంట్ డిస్కౌంట్ రేటు గుర్తించుకోండి, ఆ ఒక్క విషయం గుర్తించుకుంటే సరిపోతుంది. కీమో స్థానంలో స్మార్ట్ క్యాన్సర్ ఔషధం అని చెప్పుకున్నాం కదా. ఏంటి ఔషధం అంటే మనకి RK-251 ఔషధం అనమాట. ఇంకా
ప్రీ క్లినికల్ ట్రయల్స్లోనే ఇది ఇంకా ఉందన్నమాట. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయ్యిందనమాట. అంటే ఇంకా ప్రజల మీద ఇది వర్క్ అవ్వలేదు, చేయలేదు. ఒక ప్రీ ట్రయల్ అయితే క్లినికల్ ట్రయల్ వేశారు, సక్సెస్ అయిందనమాట. యాక్చువల్గా మన యొక్క కణ విభజన అనేటటువంటిది డిఎన్ఏ ఎలా జరుగుతుందంటే మనకి ముందుగా ఒక కణం ఉంటుంది, అక్కడి నుంచి కణ విభజన జరుగుతుంది. ఒక కణం అనేటటువంటిది 2 కణాలుగా ఇక్కడ విడుతుంది, ఇదో 2 కణాలుగా విడుతుంది, మళ్ళీ 2 కణాలు 4 కణాలుగా విడుతాయి అన్నమాట. ఇలా మనకి కణ విభజన జరుగుతుంది, సెల్ డివిజన్ అనేటటువంటిది. కంటిన్యూస్గా ఈ సెల్ డివిజన్ జరిగితేనే మన మనిషి పెరుగుదల నమోదవుతుంది. లేకపోతే చిన్నప్పుడులాగా అలా ఉండిపోతాం కదా, సెల్ డివిజన్ అయ్యే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యాం. ఇది ఇలా కాకుండా సెల్ డివిజన్ నార్మల్గా కాకుండా ఈ యొక్క కేంద్రకం సెల్ డివిజన్ అనేటటువంటిది 2గా డివైడ్ అయింది, బాగానే ఉంది. 2 నుంచి ఇక్కడ 128కి వెళ్ళిపోయింది. అంటే సెల్ డివిజన్ ఎలా జరిగింది, ఎక్కువగా జరిగింది. ఇక్కడ కూడా ఈ 2 కణాలు అనేటటువంటివి 128కి వెళ్ళిపోయినాయి. 128 512కి వెళ్ళిపోయింది. ఒక వరుస క్రమంలో సెల్ డివిజన్ అవ్వట్లేదు. అవ్వకపోతే ఏమవుతాయి, మన లోనున్న కండరాలు అనేటటువంటి వ్యవస్థ ఏమవుతుంది, ఉబ్బుతాయి. కండరాలు అనేటటువంటివి విపరీతంగా అభివృద్ధి చెందడం వల్ల ఏమవుతుంది, ఇది ఒక క్రమంలో జరగట్లేదు. కాబట్టి దీన్నే మనం క్యాన్సర్ అంటాం. ఆ కణ విభజన అనేటటువంటిది రొమ్ములో జరిగితే రొమ్ము క్యాన్సర్ అంటాం. అది ఎక్కడ కణ విభజన అసంకల్పితంగా ఇలా ఒక క్రమానుగతంగా జరగకపోతే ఎక్కడ జరిగితే ఆ క్యాన్సర్ అంటాం. అలాగే లంగ్ క్యాన్సర్ అంటాం. ఊపిరితిత్తుల్లో జరిగితే కణ విభజన కరెక్ట్గా జరగకుండా ఇలా చాలా ఎక్కువ మోతాదులో జరిగితే లంగ్ క్యాన్సర్ అంటాం. అలాగే సర్కోమా క్యాన్సర్ అంటాం. ఎక్కడ జరిగితే అక్కడ ఆ పేరు పెట్టాం అనమాట. దీనికి కీమోథెరపీ చేస్తున్నాం ఇంతవరకు. దీనికి బదులైతే ఒక ఔషధం అయితే తీసుకొచ్చాము, ఇది సక్సెస్ అయితే ఓకే. ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయితే చేసాము. RK21 అనే ఔషధాన్ని గుర్తించుకుంది, ఇది మనకి ఇంపార్టెంట్. అలాగే ఎవరెవరు అభివృద్ధి చేశారంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఎవరెవరు అభివృద్ధి చేశారంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దానికి చెందినటువంటి ఆసిన్ బాలా. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినటువంటి ఐఐటి గువహటికి చెందినటువంటి కేపి బాబక్, వీళ్ళిద్దరూ కలిసి శాస్త్రవేత్తలు రూపొందించారనమాట. ఈ యొక్క సెల్ డివిజన్ గురించి ఇక్కడ ఇచ్చాడు, ఇదంతా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీనికి మనకి ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్గా ఏం చేస్తాయంటే సెల్ డివిజన్లో ఇలా విసంకృతంగా అంటే క్రమానుగతంగా కాకుండా ఇలా జరుగుతుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే ROS. ఇదే మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అంటాం అనమాట. ఇది కరెక్ట్గా జరగదు, అప్పుడే మనకి క్యాన్సర్ వస్తుంది అని గుర్తుంచుకోండి. 80 బిలియన్ డాలర్లు అయితే మాకు విదేశీ కరెన్సీ అయితే వస్తుంది అని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అయితే చెప్తున్నారు. ఏంటి ఎందువల్ల మనకి 80 బిలియన్ డాలర్లు వస్తాయి, ప్రస్తుతానికైతే 56 బిలియన్ డాలర్లు అయితే వచ్చాయన్నమాట. ఎందులోని భాగంగా 56 బిలియన్ డాలర్లు అంటే 5 లక్షల కోట్లు అనుకోండి. ఎందులోని భాగంగా మనకు వచ్చిందంటే విదేశీ కరెన్సీ ఆకర్షించడంలో ఒక పథకం తెచ్చింది. ఇది ఏంటంటే మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఎకానమీలో ఈ బిట్ పడుతుంది. నిన్న ఒక బిట్ చెప్పాను, ఏంటి, సెబీకి సంబంధించి ఒక బిట్ చెప్పాను. ఇప్పుడు RBIకి సంబంధించి ఒక బిట్ చెప్తున్నాను. గ్రూప్ 2 మెయిన్స్లో ఇది నోట్ చేసుకోండి. గ్రూప్ 2 మెయిన్స్లో మనకి ఇది వేస్తాడనమాట బిట్. ఏంటి ఆ బిట్ అంటే, విదేశీలో మన యొక్క భారత్ కరెన్సీని ఆకర్షించడానికి ఏ పథకాన్ని మనం తెచ్చారు అని అడుగుతాడు. ఏ పథకం అంటే FCNR అందులో బి, ఈ పథకం తెచ్చామన్నమాట. FCNRB ఏంటి, FCNRB ఇక్కడ ఇవ్వలేదు కానీ FCNRB అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్. FCNR అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్. ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళు పెట్టుబడి అనేటటువంటిది లేదా
అకౌంట్ ఓపెన్ చేసి మన భారతదేశంలో కానీ పెట్టుబడి పెడితే వాళ్ళకి వడ్డీ అనేటటువంటిది ఇస్తాము. ఇక్కడ పెట్టడం వల్ల మనకేమిటి అంటే విదేశీ కరెన్సీ ఇక్కడ పెడుతున్నారు, వాళ్ళకి చెల్లింపులు కూడా విదేశీలోనే చేస్తాము. కానీ ఎక్కువగా డాలర్స్ని మనం ఆకర్షిస్తాం అనమాట ఈ పథకం ద్వారా. ఇప్పటికే దాదాపుగా మేము 5.4 లక్షల కోట్లు ఆకర్షించాము. ఇంకా ఈ నెలాఖరు దాకా 10 రోజులు ఉంది కాబట్టి ఎలాగలేదన్నా ఒక 80కి అయితే వెళ్ళిపోతాం. అంటే 7 లక్షల కోట్లు దీని నుంచి 7.84 లక్షల కోట్లు అయితే ఆకర్షిస్తామని సంజయ్ మల్హోత్రా గారు అయితే చెప్తున్నారు. ఫస్ట్ టైం చెప్పడం ఇదేనమాట. మాకు ఎంత వస్తుందని చెప్పడం ఏ గవర్నర్ చెప్పలేదు, మన సంజయ్ మల్హోత్రా గారు అయితే చెప్తున్నారనమాట. అది గుర్తించుకోండి. ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే FCNR పథకము, ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ పథకం గుర్తించుకోవాలి. మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ని బలపరుచుకోవడానికి విదేశీ కరెన్సీని ఆకర్షిస్తున్నాము అని గుర్తించుకోవాలి. అలాగే ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. దేనికి మౌలిక రంగాల సంబంధించినటువంటివి ఒక 5.4% వృద్ధి అంటున్నాడు. అవసరం లేదు, సైడ్ పెట్టండి. మనకి పెద్దవాళ్ళలో వేజ్ అవుతున్న కొలది ఏంటంటే కొంచెం మసక బారుతాయి కదా కళ్ళు, వాటికి లుపిన్ అనేటటువంటి ఔషధం అయితే కనిపెట్టారు. దానికి ఒక కంపెనీతో టైఅప్ అయ్యామన్నమాట. ఎవరితోనంటే $75 మిలియన్ యూరోలు, అంటే 750 కోట్లు అనమాట. యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి కంపెనీ అయితే మనకి ఇక్కడ పెట్టుబడి పెడుతుందని గుర్తించుకోండి. లుపిన్ ఔషధం గుర్తించుకుంటే సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ కొరతపై బ్రహ్మాస్త్రం అవుతుందా? ప్రస్తుతానికి మనం గ్యాస్ అనేటటువంటిది 90% దిగుమతి చేసుకుంటున్నాము. విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాము. అంబానీ గారు అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దాదాపు 2.73 లక్షల కోట్లు అయితే పెట్టుబడి పెడుతున్నారు. ఇది 2030 కల్లా ఇది అమల్లోకి వస్తుంది అనమాట. ఒకవేళ అదే కానీ జరిగితే మనకి గ్యాస్ దిగుమతి అనేటటువంటిది తగ్గుతుంది అనమాట. డాలర్లు చెల్లించే ఆదాయం మనకు మిగులుతుంది. దీన్ని ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చు. ఏంటి అసలు మన ప్రాజెక్ట్ ఏంటి, ఏడ్ చేస్తామంటే గ్యాస్ కొరత తీర్చడానికి రిలయన్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ భూగర్భంలో మనకి ఏంటంటే బొగ్గు గనులు అయితే ఉన్నాయి. సాంప్రదాయకంగా తవ్వి వాటిని మండించి బొగ్గు ఉత్పత్తి చెయ్యం. ఇక్కడ కోల్ గ్యాసిఫికేషన్ అనేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఈ కోల్ గ్యాసిఫికేషన్ ఏంటంటే ఎక్కడైతే గ్యాస్ నిల్వలు ఉన్నాయో అది ముందు కనిపెడతాం. ఆ ప్రాంతంలో కనిపెట్టి ఏం చేస్తామంటే ఒక బావిని తవ్వుతాం. బావిని తవ్వి ఆక్సిజన్ని గాలిని పంపించడం వల్ల రసాయనిక చర్య జరిగి ఇక్కడ ఒక ఏమిటవుతుందంటే మనకి ఈ బావిలో మనకి ఏమవుతుందంటే ఒక నీటి ఆవిరి అలాగే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ని ఏం చేస్తామంటే ఇంకొక బావి ద్వారా బయటికి తీసుకొస్తాం. ఆ ఇంకొక బావి ద్వారా మనం బయటికి తీసుకొస్తాం కదా, అందులో మనకి సిన్ గ్యాస్ ఉంటుంది అనమాట. సిన్ గ్యాస్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ సిన్ గ్యాస్తో పాటు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది. ఇలా అన్ని రకాల వాయువులు ఉంటాయి. ఇవన్నిటిని మనం సెగ్రిగేట్ చేసుకొని సిన్ గ్యాస్నే మనం ఉత్పత్తి అనేటటువంటిది ప్రొడక్షన్ మనం డెవలప్ చేసుకుంటాం. దీన్నే తర్వాత మనకి గ్యాస్ కొరతగా ఇది కానీ అమల్లోకి వస్తే గ్యాస్ కొరత తీరుతుంది అనమాట. రిలయన్స్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలు ఉన్నాయి. చింతలపూడి ఒకటి, రేచర్ల ఒకటి. ఈ 2 బొగ్గు గనులు కలిపి దాదాపుగా మనకి ఈ 2 బొగ్గు గనుల వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీ పాల్గొని ఇవి దక్కించుకున్నారు వీళ్ళు. అయితే మన కంపెనీ ఏం చేస్తుందంటే రిలయన్స్ అనేటటువంటిది పైలట్ ప్రాజెక్టుగా ఒక 2027లో ఏం చేస్తుందంటే 2027లో మనకి ఒక 3,000 కోట్లు పెడుతుంది అనమాట. 3,000 కోట్లు పెట్టి ఏం చేస్తుందంటే ఒకవేళ నిల్వలు అనేటటువంటివి ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తే ప్రాజెక్ట్ అనేటటువంటిది కంప్లీట్ చేస్తుంది అనమాట. 28-30 వరకు దాదాపుగా ప్రాజెక్టుకి అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడుతుంది. అక్కడ మనకి ఈ చింతలపూడి రేచర్ల దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. చింతలపూడిలో అయితే 3,000 ఎకరాల్లో మనకైతే ఈ యొక్క బొగ్గు గనులు అనేటటువంటిది ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క చింతలపూడిలో B12 గ్రేడ్ బొగ్గు అనేటటువంటిది మనకు లభిస్తుంది. ఈ బొగ్గు గురించి మనం అంతా ఈ గ్రేడ్లు ఈ సిస్టమ్ అంతా మనం ఈ యొక్క కోల్ డిసైడ్ అనేటటువంటిది బిట్యుమినస్ ఇవన్నీ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చెప్పుకున్నాము. ఒకసారి అక్కడ చూడండి. అలాగే ఇంకొకటి
రేచర్ల అయిపోయింది కదా, చింతలపూడి అయిపోయింది కదా. రేచర్ల అయితే మనకి B13 గ్రేడ్ ఉంది. ఇక్కడ ఒక 2225 మిలియన్ టన్నులు అయితే ఉంది. ఏది ఏమైనా మొత్తానికి ఒక 313 కోట్ల టన్నుల బొగ్గు అయితే ఇక్కడ ఉందన్నమాట. దాదాపుగా భూమి నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోనకెళ్తే ఈ బొగ్గు గనులు ఉన్నాయి అని తేలింది. అందుకే రిలయన్స్ అయితే ఇది దక్కించుకుంది. ఇది కానీ వస్తే మనకి చాలా మంచిది అనమాట. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ సిన్ గ్యాస్ ద్వారా బయటికి తీసి మనం హైడ్రోజన్ తయారు చేసుకోవచ్చు, అమోనియా తయారు చేసుకోవచ్చు, సింథటిక్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు, ఎన్నో తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ సిన్ గ్యాస్ అనేటటువంటిది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ సిన్ గ్యాస్ అనేటటువంటిది హైడ్రోజన్ తయారు చేసుకోవచ్చు, అమ్మోనియం తయారు చేసుకోవచ్చు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో అమ్మోనియం ప్రాజెక్టు కాకినాడలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇంపార్టెంట్ బిట్ ప్రిలిమినరీలో ప్రపంచంలోనే అతిపెద్ద అమోనియం ప్రాజెక్ట్ అనేటటువంటిది మన కాకినాడలో పెడుతున్నారనమాట. అది కూడా గుర్తుంచుకోండి. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాను. ఇది పరిస్థితి అనమాట. అయితే ప్రోత్సాహకాలు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఇందులో ఇవన్నీ గుర్తించుకోవాల్సిన లేదు. ఇందులో ఒక 2 గుర్తించుకోవాలన్నమాట. ఏంటంటే అంటే ఇక్కడ మనం చూస్తే అనకాపల్లి జిల్లాలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడైతే పెడుతున్నారు. వాళ్ళకి 4,950 ఎకరాలకి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించారు. ఇది మనకు అనవసరం, కానీ ఇక్కడ ఏది అవసరం, అనకాపల్లి జిల్లాలో బాబా అటామిక్ రీసెర్చ్ వాళ్ళు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే విశాఖపట్నం జిల్లా ఎక్కడ తర్లువాడ దగ్గర వైజాగ్లో మెగా డేటా సెంటర్ పార్క్ ఒకటి చేస్తున్నాం. అదొకటి. అదే అనకాపల్లి తర్వాత జిల్లాలో రాంబిల్లి దగ్గర ఇంకోటి డేటా సెంటర్. ఈ 2 గుర్తించుకోండి. ఇక్కడ 5 ఎకరాలు కేటాయించాం. ఇదంతా మనకు అనవసరం. ఇక్కడ గుర్తించుకోవాల్సింది 2. అనకాపల్లిలోనైతే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నంలో అయితే వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ గుర్తించుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి మనము జపాను ఇద్దరు కలిసి ఏంటంటే ఇక్కడ నౌకాయాన భద్రత మీద అయితే ఎంఓయూ చేసుకున్నాము అని ఒక్క పాయింట్ గుర్తించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రీసెంట్గా దక్షిణ చైనా అనేటటువంటిది దక్షిణ సముద్రం పైన ఆధిపత్యం చలాయించాలని చూస్తుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా ఈ యొక్క అగ్రిమెంట్ మనకి కీలకమన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ఎవరైతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారో, పరిశ్రమలు స్థాపించారో వాళ్ళు కానీ పెద్ద మొత్తంలో ఎవరైతే వ్యర్థాలని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎవరైతే వ్యర్థాలని కరెక్ట్గా మేమైతే మొత్తం ఈ సంవత్సరం క్లియర్ చేస్తామని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళు. అది కానీ ఇవ్వకపోతే జిల్లా కలెక్టర్లు మీరు ఏం చేయాలంటే స్థానిక సంస్థల నుంచి డేటా తెప్పించుకొని ఎవరెవరైతే ఈ యొక్క పరిశ్రమల నుంచి ఉత్పత్తి చేస్తున్నారో వ్యర్థాలు, ఘన వ్యర్థాలు, అవి మేము కరెక్ట్గా డిప్లాయ్ చేస్తున్నామని సర్టిఫికేట్ కానీ ఎవరైతే సబ్మిట్ చేయలేదో 6 నెలల లోపు వాళ్ళకి నీళ్లు, కరెంటు ఆపియండి అని సుప్రీంకోర్టు అయితే చెప్పింది అనమాట. జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చింది. ముందు వార్నింగ్ ఇవ్వండి, 6 నెలల్లోపు మాకు సబ్మిట్ చేయండి అని చెప్పింది అనమాట. మీ దగ్గర ఉన్న స్థానిక సంస్థల నుంచి నగరపాలక సంస్థలు, పంచాయతీ సంస్థలు అందరితో కోఆర్డినేట్ అయ్యి జిల్లా కలెక్టర్లు మీరు ఏం చేస్తారంటే టోటల్గా ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మనకి ఎవరైతే దీని కింద ఎవరు నామ్స్ ఫాలో అవుతున్నారో నాకు సబ్మిట్ చేయండి అనేసి ఇక్కడ ఒక ఆదేశం అయితే జారీ చేసింది అనమాట సుప్రీంకోర్టు. అది మనం గుర్తుంచుకోవాలి. కరెక్ట్గా ఎవరైతే చేయలేదో వాళ్ళకి అన్ని ఆపియండి అని చెప్తుంది అనమాట. ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది అందులో భాగంగా గుర్తుంచుకోవాలి. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల చట్టం 2026 ప్రకారం మనకి గుర్తుంచుకోవాలి. వాళ్ళకి అవగాహన కల్పించాలి. అలాగే ఇందులో ప్రజలని అలాగే పిల్లలని ఇందులో భాగస్వామ్యులు చేసి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించండి అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క వ్యర్థ పదార్థాలను నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని గుర్తు చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్.
మన యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ మెయిన్ అఫైర్స్ ఇవే ఉన్నాయి. ఓకేనా, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్, ఫ్రీ కంటెంట్ అయితే మనం ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ.